నమస్తేనండోయ్! నేనండి మీ పద్మ నండి అనే కొత్త ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇవాళ నేను కొత్త రెసిపీ తయారు చేస్తున్నాను. ఆ రెసిపీ కావలసినవి మునక్కాయలు, పొటాటో, ఆనియను, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కోసుకొని చూడండి. పొటాటోని ఎలా కోసాను. పొటాటో కోసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి పొటాటో ముక్కలన్నీ పెట్టుకోవాలండి. పొటాటో చాలా ఆరోగ్యానికి మంచిదండి. అప్పుడప్పుడు మనము పొటాటో తింటూ ఉండాలి. పిల్లలకు కూడా పెడుతూ ఉండాలి. పిల్లలకు పెడితే మంచి ఎనర్జీ ఉంటుందండి పొటాటోలో. ఇగో చూడండి, ఆనియన్స్ అలా చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్నగా చూడండి ఎలా కట్ చేసుకోవాలో చిన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత టమాటాని అలా కట్ చేసుకోవాలి. మునక్కాయ ఫైబర్ ఉంటుందండి మునక్కాయలో. మునక్కాయ కూడా ప్రతిరోజు కాకపోయినా సరే అప్పుడప్పుడు మునక్కాయలు కూడా తింటుండాలండి. ఆ గ్రేవీ కోసం తయారు చేయటానికి కొబ్బరి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ మిక్సీలో పట్టుకోవాలండి. మీకు కొద్దిగా వాటర్ పోసి మిక్సీ మెత్తగా అయ్యేదాకా పట్టుకోవాలి. చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ముట్టించి ఆనియన్ వేసి అల్లం పేస్ట్ వేసి మునక్కాయ ముక్కలు వేయాలండి. మునక్కాయ ముక్కలు వేసిన తర్వాత పొటాటో ముక్కలను కూడా వేసి బాగా కలిపెట్టాలి. కలిపెట్టిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసాక పసుపు కూడా వేయాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం సేపు కలిపెట్టి మూత పెట్టుకోవాలి. ఈ పొటాటో కర్రీ చూడండి చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. తర్వాత టమాటా ప్యూరీ పోసుకొని బాగా కలిపెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. వేసి బాగా కలిపెట్టాలి. తర్వాత ధనియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి కొంచెంసేపు మూత పెట్టాలి. ఏమండే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, నా మాట నమ్మండి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఎంత గుమగుమలాడే మునగాకు పొటాటో కర్రీ రెడీ అయింది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, నా మాట నిజమో కాదండి. చూడండి పొటాటో మునక్కాయ కర్రీ సూపర్ అండి. మా వారు కూడా ఎలా తింటున్నారు చూడండి. ఇట్లా చేసి ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.